ఈ రోజే తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్. సో, మనోళ్ళందరికి గూడా ఒక డౌట్ అయితే ఉంది. ఈ రోజే అలాట్‌మెంట్స్ కానీ ఎప్పుడు రిలీజ్ అయితాయి అని జెప్పి. సో, ఈ వీడియో లోపల మనం ఎక్స్‌పెక్టెడ్ టైమింగ్స్ మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ గూడా స్కిప్ జేయకుండా చూస్తే మీకొక ఐడియా వస్తది. సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడైతది అని జెప్పి. అండ్ దాంతో పాటుగా సీట్ అలాట్‌మెంట్ అయితే ఎట్లా తెలుస్తది అని జెప్పి ఐడియా వస్తది. సీట్ అలాట్‌మెంట్ తర్వాత ఏం జేయాలని జెప్పి ప్రతీది గూడా మీకొక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తదన్నట్టు. కాబట్టి స్కిప్ జేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిటిక్స్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా కూడా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా? అండ్ అలాట్‌మెంట్ అవ్వగానే సీట్ అలాట్‌మెంట్ అయింది అని చెప్పి ఒక వీడియో అయితే వస్తది కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. మీకు మెసేజ్ వచ్చినా, రాకపోయినా మనకైతే అప్డేట్ అనేది అయితదన్నట్టు. ఓకేనా? కొందరికి సీట్ రాదు. సీట్ రాకపోతే మెసేజ్ రాదన్నట్టు. సో, సీట్ అలాట్‌మెంట్ అయిందా? కాలేదా? అని చెప్పి ఎట్లా చెక్ జేసుకోవాలి అంటే, మన ఛానల్ లోపల వీడియో పెడతా నేను ఎట్లా చెక్ జేసుకోవాలని జెప్పి. సో, అట్లా మీరైతే చెక్ జేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు సీట్ అలాట్‌మెంట్స్ మనకు అఫీషియల్‌గా వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సీట్ అలాట్‌మెంట్ అనేది 6థ్ జూన్ 2026 రోజు అయితది అని జెప్పి అన్నారు. ఓకేనా? ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్. ఓకేనా? అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ అనేది 6థ్ జూన్ 2026 రోజు లేకపోతే అంతకంటే ముందు సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితాయి అని చెప్పి అన్నారన్నట్టు. ఓకేనా. మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేసినాము 5థ్ జూన్ రోజు అయితాయేమో అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసినాము. నేను కూడా ఒక 11:30 దాకా వెబ్‌సైట్ అనేది చెక్ చేసుకుంటా ఉన్నా అన్నట్టు. అలాట్‌మెంట్స్ అయినాయి అని చెప్పి. బట్ మనకు అలాట్‌మెంట్స్ అనేది కాలేదు 5థ్ జూన్ 2026 రోజు. అంటే మనకు ఈరోజు వాళ్ళిచ్చిన షెడ్యూల్ ప్రకారము ఈరోజు సీట్ అలాట్‌మెంట్స్ అనేది అవ్వాలి. ఓకేనా. ఈరోజు అవ్వడానికి 99.9% ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా. ఇంకొక 0.1% ఎక్కడికి పోయింది బ్రో అంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనుకో, సో, ఈరోజైతే అలాట్‌మెంట్ రిలీజ్ చెయ్యరు. ఓకేనా. సో, ఏమైనా టెక్నికల్ గ్లిచ్ ఉన్న, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా అయినా గూడా అలాట్‌మెంట్స్ అనేది కావన్నట్టు. ఒక్కసారి అలాట్‌మెంట్స్ కాకపోతే చాలా లైక్ క్లమ్జీ ఉంటదన్నట్టు మొత్తం అంతా ఈ షెడ్యూల్ ఇవన్నీ గూడా చేంజ్ జేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. కాబట్టి ఏందంటే 99.9% ఈరోజే అలాట్‌మెంట్స్ రిలీజ్ జేస్తారు. లాస్ట్ ఇయర్ కొంచెం ఈ ఫీ రియంబర్స్‌మెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల, టెక్నికల్ గ్లిచ్ ఉండడం వల్ల కొంచెం డిలే చేసిర్రు గానీ, ఈ ఇయర్ డెఫినెట్‌గా మనకు ఈరోజు రిలీజ్ జేయడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. అండ్ 99.9% ఛాన్సెస్ ఉంటాయి. 0.1% ఛాన్సెస్ ఎందుకు లేవు అంటే ఏమైనా టెక్నికల్ గ్లిచ్ గానీ, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు గానీ ఉండకపోవచ్చు. సో, దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫర్దర్‌గా ఒకవేళ రిలీజ్ కాకపోతే అండ్ రిలీజ్ అయితాయి. హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఎప్పుడు రిలీజ్ అయితాయి కావచ్చు అనే విషయానికొస్తే టైమింగ్స్ అనేది అఫీషియల్‌గా మనకు ఎవ్రీ ఇయర్ మెన్షన్ చెయ్యరు. ఓకేనా. సో, ఈరోజే అలాట్‌మెంట్స్ అయితాయి అని చెప్పి రిజల్ట్ అప్పుడు రిలీజ్ చేస్తారు కావచ్చు గానీ, మనకు అలాట్‌మెంట్స్ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ ఈ టైంకి రిలీజ్ అయితాయి అని చెప్పి ఎప్పుడు కూడా మెన్షన్ చేయరు మనకు. ఓకేనా. ప్రతి సంవత్సరం అయితే మెన్షన్ చేయరు. అండ్ యాస్ ఎవ్రీ ఇయర్ మనకు ఈ ఇయర్ గూడా ఎట్లాంటి మెన్షన్ అయితే చేయలేదు. టైమింగ్స్ ఎప్పుడు అని జెప్పి. నేను గూడా ఏమైనా అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ వచ్చినాయని జెప్పి చెక్ జేసినా. బట్ మనకు అఫీషియల్‌గా ఎట్లాంటి అనౌన్స్‌మెంట్స్ అయితే చేయలేదు. తెలంగాణ పాలిసెస్‌కి సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి అని జెప్పి. ఓకేనా. టైమింగ్స్ చెప్పలేదు మనకు. కానీ మనం జూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆ టైంలో జూసుకుంటే మనకు అరౌండ్ 10-12 మధ్య లోపల రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. కొన్నిసార్లు 10-12 మధ్య లోపల రిలీజ్ అయినాయి. ఓకేనా. కొన్నిసార్లు మనకు 2-4 మధ్య లోపల రిలీజ్ అయినాయి. కొన్నిసార్లు ఈవినింగ్ టైం లోపల. ఓకేనా. కొన్నిసార్లు ఏంది గదంటే 6-8 మధ్య లోపల రిలీజ్ గావడం అయితే జరిగిందన్నట్టు. పొద్దున మార్నింగ్ మేబీ ఒకవేళ రిలీజ్ అయితే మార్నింగ్ 10 ఏఎం టు 12 పీఎం మధ్యల, లేకపోతే 2 పీఎం టు 4 పీఎం మధ్యల, లేకపోతే 6 పీఎం టు 8 పీఎం మధ్యలో ఈవినింగ్ ఓకేనా. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు మనకు రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. లేదు బ్రో అనంటే మనకు మోస్ట్‌లీ ఏందంటే డే టైమ్ లోపల రిలీజ్ అవ్వడానికి హై ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు 9-5 మధ్య లోపల. ఓకేనా. లేదు ఒకవేళ ఏమైనా టెక్నికల్ గ్లిచ్ ఉంది, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయన్న సిట్యుయేషన్ లోపల 8 గంటలకు రిలీజ్ అంటే ఈవినింగ్ టైమ్ లోపల 6 తర్వాత ఎప్పుడైనా రిలీజ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, పర్టిక్యులర్‌గా ఇదే టైము అని చెప్పి మనకు అఫీషియల్‌గా అప్డేట్ ఏం రాలే కాబట్టి, మనం అలాట్‌మెంట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా. సో, అలాట్‌మెంట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి, మన అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల అలాట్‌మెంట్స్ అయినయి. మీకు ఒకవేళ మెసేజ్ రాకపోయినా కూడా ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి ఒక వీడియో వస్తది పక్కాగా. ఒకవేళ మనకు సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం ఇట్లా ఒక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది, ఏ కోర్స్‌లో సీట్ వచ్చిందని చెప్పి. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోయినా కూడా మనం అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి చెక్ జేసుకోవచ్చు.
సో, ఎట్లా చెక్ జేసుకోవాలని జెప్పి డీటెయిల్డ్ వీడియో అయితే మన ఛానల్ నుండి వస్తది. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.